ఆత్మను బట్టి మన జీవితంలోకి వస్తాయి. నెమ్మది పొందాలి అన్నారు. అంతేకాకుండా నీవు మరి చక్కటి దిశనిర్దేశం కలిగి జీవించాలి అన్నారు. అంతేకాకుండా నువ్వు దిద్దుకోవాలి అన్నారు. అంతేకాకుండా నీవు ఆ యొక్క హీలింగ్ ఎక్స్పీరియన్స్, ఆ స్వస్థ అనుభవం నీ జీవితంలో పరమాత్మ దేవుడు నన్ను దర్శించాడు, పరమాత్మ దేవుడు తన వాక్ చేత నన్ను వాక్ చేశాడు అని చెప్పుకోవాలి అన్నారు. అంతేకాకుండా నీవు మరి ఆ యొక్క అప్రయోజనప్పుడు అయిన పరిస్థితున్న సమయంలో లైఫ్ అనేది కృపలు తగ్గుతున్న సమయంలో మళ్ళా దేవుడు ఇక్కడ వాక్యం చేత ఆ నిర్ణయించుకుంటే నీకు సరైన రీతిలో పెడతా ఉన్నాడు. చదువుకోవాలి. వాక్యం అనేది మన జీవితాలు మనకు తెలిసి దేవుని యొక్క మాట చెప్తారు, దేవుని యొక్క వాక్యాలు అలా వస్తూ ఉంటాయి. చాలా చక్కగా చెప్తారు. చదువుతూ ఉంటారు. మనం నిత్యం చదవాలి. ఒకసారి ఈ కార్యక్రమాల్లో పరిశుద్ధులైన చదవాలి. నేను మొదటి చెప్పాను ఏంటంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్లో మంచిది ఏంటంటే ఆ బ్లెస్డ్ ఈజ్ వన్ హూ రీడ్ ద స్క్రిప్చర్. ఒక చెప్పాను, నెక్స్ట్ చెప్తాను. ఆ బ్లెస్డ్ ఈజ్ వన్ హూ లవ్ ద స్క్రిప్చర్. చదువువాడు ధన్యుడు, చదువువాడు ధన్యుడు. చదువు వల్ల ఈ వాక్యం మనకు ఎంత మేలు చేస్తుందో ఈ కీర్తనలో వచ్చి మనం చూస్తున్నాం. వచ్చేవారు మనం చూద్దాం. ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యాన్ని ప్రేమించాలి. ధర్మశాస్త్రం లేకపోతే దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు ధన్యులు, 2వ వచనంలో తెలియవస్తుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యం చూద్దాం. మరి ఇశ్రాయేలుతో దేవుడు తెలియవస్తున్నాడు, మీ బ్రతుకులన్నిట గ్రహించడానికి ఈ గ్రంథాన్ని చదువుతున్నది. ఈ ప్రవచన వాక్యం చదువువాడు ధన్యుడు అని వాక్యం సంధిస్తుంది. ధన్యుల స్థితిని మనం కలిగి ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువు, వాక్యంలో వ్యాపారానికి ఆ వాక్యం చేత మన జీవితంలో కట్టుకుని మన జీవితంలో ధన్యం చేస్తున్నాం. దేవుడు చిన్న మాటలు దీవించుగాక.